కొందరు ఉద్దేశపూర్వకంగానే కులగణన సర్వేలో పాల్గొనలేదన్నారు కాంగ్రెస్ నేతలు. బీసీలోని అన్ని వర్గాలకు న్యాయం కోసమే క్యాస్ట్ సెన్సస్ చేపట్టినట్లుగా తెలిపారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఎందుకు కులగణన చేపట్టలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టవద్దన్నారు కాంగ్రెస్ లీడర్లు. బీసీలకు 42% రిజర్వేషన్లపై సహకరించాలన్నారు. 11 ఏళ్ల నుంచి తెలంగాణకు ఐటీఐఆర్ ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. బీసీ సహా అన్ని వర్గాల రిజర్వేషన్ల కోసం తెలంగాణలో కులగణన చేశామన్నారు కాంగ్రెస్ ఎంపీలు. 96.9% పూర్తయిన కులగణనలో కొందరు ఉద్దేశపూర్వకంగానే సర్వేలో పాల్గొనలేదన్నారు మల్లు రవి. బీసీలకు న్యాయం జరగాలని చిత్తశుద్ధితో కులగణన చేశామన్నారు చామల కిరణ్. కులగణనను కావాలని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు సురేష్ షెట్కర్. 10 ఏళ్లలో కేసీఆర్ ఎందుకు కులగణన సర్వే చేయలేదని ప్రశ్నించారు బలరాం నాయక్. ఉద్దేశపూర్వకంగానే సర్వేలో అటెండ్ కాలేదు, మా ఇంటికి రాలేదు కాబట్టి మీరు సర్వే సరిగ్గా చేయలేదని చెప్పడానికి ఉపయోగపడటం కోసం మాత్రమే అట్లా చేశారు. ఇది 3వ టర్మ్ లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీ నాయకుడు అయ్యి కూడా ఎందుకు మరి బీసీ కులగణన మీద ఆ రోజు చిత్తశుద్ధితో 10 ఏళ్ళు పనిచేయలేదు చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి. 42% రిజర్వేషన్ మా తెలంగాణకు ఇవ్వాలని మేము అందరం కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతా ఉన్నాం. 10 ఏళ్లలో జరగని అభివృద్ధి ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కార్ చేసి చూపించిందన్నారు ప్రభుత్వ విప్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాష్ట్రంలో అన్ని వర్గాలకు రేవంత్ సర్కార్ అండగా ఉంటుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు ఆది శ్రీనివాస్. రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టవద్దన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. జగిత్యాల జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన నేతలు కులగణనలో వివరాలు నమోదు చేయించుకొని వారి కోసమే ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చిందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడకుండా బీసీలకు 42% రిజర్వేషన్లపై సహకరించాలన్నారు. ఈ స్థానిక సంస్థలకు సంబంధించి బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్తో ఎన్నికలకు పోయే అవకాశం లభిస్తుంది. దాంతో బలహీన వర్గాలు వారి హక్కు కల్పించిన వాళ్ళ మొత్తం సొంత డిక్లరేషన్ ఇవ్వకుండా ఏదైతే తప్పించుకున్నటువంటి మా ముఖ్యమంత్రి కేటీఆర్ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మనవి చేసుకుంటూ తెలంగాణకు ఐటీఐఆర్ ను కేంద్రం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తెలంగాణ యువతను బీజేపీ మోసం చేస్తోందని విమర్శించారు. పార్లమెంట్లో తెలంగాణ నుంచి బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులున్నా 11 ఏళ్ల నుంచి ఐటీఐఆర్ ప్రస్తావన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వచ్చే 4 ఏళ్లలోనైనా హైదరాబాద్ కేంద్రంగా ఐటీఐఆర్ ను తీసుకురావాలన్నారు జగ్గారెడ్డి. ఆ రోజు యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ లో హైదరాబాద్ కి ఇవ్వాలనే ప్రతిపాదనలు మీరు మంజూరు చేసుకొని తీసుకొచ్చే ప్రయత్నం 11 ఏళ్లలో ఆ 10 ఏళ్ళు పోయినాయి. ఈ ఒక 1 ఇయర్ కూడా ఇక గడిచిపోవచ్చు. కేటీఆర్ తెలంగాణను క్యాసినో హబ్ గా మార్చారని విమర్శించారు పీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్. అత్యాధునిక హంగులతో విదేశాల్లో ఆడే క్యాసినో, జూదాలు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ లో జరుగుతున్నాయని ఆరోపించారు. 4 ఏళ్ల తర్వాతైనా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. మీరు ప్రభుత్వాన్ని పరిపాలించమంటే వీళ్ళని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారేందని చెప్పి సమాజం అనుకోవద్దనే ఉద్దేశంతో, కానీ వీళ్ళ నలుగురు కోసం పోరాడుతున్నారు తప్పితే ప్రజల కోసం పోరాడే దరిద్రులే కాదు వీళ్ళు. నల్లమలలోని అచ్చంపేట నియోజకవర్గం 10 ఏళ్లలో అభివృద్ధికి దూరంగా ఉందన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఆమ్రాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో బీటీ రోడ్లకు 173 కోట్లు, సీసీ రోడ్లకు 58 కోట్లు రిలీజ్ చేసినట్లు చెప్పారు. అమ్రాబాద్ మండలంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామన్నారు.